Hello mates, welcome back to my YouTube channel Smooth Literacy. సో టుడే మనం డాకర్ గురించి నేర్చుకుందాం. సో డాకర్ నుంచి నేను ఒక 4 వీడియోస్ అయితే చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి డాకర్ ఇంట్రొడక్షన్, డాకర్ ఇమేజెస్, డాకర్ కంటైనర్ గురించి డిస్కస్ చేద్దాం విత్ హ్యాండ్స్ ఆన్. అంటే ల్యాబ్స్ కూడా నేను ఈచ్ కమాండ్ ని రన్ చేసి చూపిస్తాను అనమాట. లైక్ what are the main commands which we usually use in the dockers. So let's get started. So ఈ డాకర్ ఇంట్రొడక్షన్ లో అజెండా వచ్చేసి ఇది, లైక్ ఓవర్వ్యూ ఆఫ్ కంప్యూటర్ సర్వీస్, డిఫరెన్స్ బిట్వీన్ వర్చువలైజేషన్ అండ్ కంటైనరైజేషన్, అసలు వీటి మధ్య డిఫరెన్స్ ఏంది, అండ్ వాట్ ఈస్ డాకర్ కంటైనర్స్ అంటే ఏంటి, అండ్ ఫ్యూ టెక్నాలజీస్. మనం ఈ డాకర్లో కొన్ని టెక్నాలజీస్ యూజ్ చేస్తాం, అవంటే ఏంటి, అండ్ మోర్ ఓవర్ ఎడిషన్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఓవర్వ్యూ ఆఫ్ కంప్యూటర్ సర్వీస్, లైక్ మన కంప్యూటర్లో మనకు 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి మెయిన్లీ: బేర్ మెటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్చువలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంటైనరైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ బేర్ మెటల్ సర్వర్స్ అన్నమాట. సో బేర్ మెటల్ సర్వీసెస్ ఆర్ ఫిజికల్ సర్వర్స్. లైక్ ఇప్పుడు మీరు పిక్చర్లో చూస్తున్నట్టు కొన్ని ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. అండ్ లైక్ ఇవి మీరు ఏదన్నా కొన్ని కంపెనీలలో చూసి ఉంటారు, లేకపోతే ఎక్కడైనా సర్వర్ రూమ్స్ అని మూవీస్లో కానీ ఎక్కడైనా చూసి ఉంటారు అనమాట. లైక్ ఫిజికల్గా ఉంటాయి సర్వర్స్. మాన్యువల్గా ఒక పర్సన్ ఉండి దాన్ని చూసుకుంటూ ఉండాలి, లైక్ మానిటర్ చేస్తూ ఉండాలి. ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఒక పర్సన్ ఫిజికల్గా ఉండాలి అక్కడ. నెక్స్ట్ వీటి డిసడ్వాంటేజెస్ ఏంటి, లైక్ ఒక్కో యాప్కి నువ్వు ఒక్కొక్క సర్వర్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఒకప్పుడు అంటే మోనోలిథిక్ అప్లికేషన్స్ ఉండేవి, ఇప్పుడు మైక్రో సర్వీసెస్ వచ్చినాయి. సో అప్పుడు ఒకే అప్లికేషన్లో అన్ని సర్వీసెస్ మనం యూజ్ చేసేటోళ్ళం. సో ఇప్పుడు మనకు మైక్రో సర్వీసెస్కి ఒక అప్లికేషన్ బదులు ఒక 4000 అప్లికేషన్స్ని రీప్లేస్ చేస్తాం. ఆ 4000 అప్లికేషన్స్కి నువ్వు 4000 సర్వర్స్ పెట్టాలంటే నీకు అసలు బిల్డింగ్ సరిపోదు, అసలు మనీయే సరిపోదు. లైక్ క్లయింట్ కాంట్ ఎఫోర్డ్ దట్. అండ్ ఇది ఒక డిసడ్వాంటేజ్. అండ్ వన్ మోర్ డిసడ్వాంటేజ్, సేమ్ మోర్ ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్ లెవెల్ చెప్పాను కదా. ఒకవేళ చాలా సర్వర్స్ కావాలనుకుంటే చాలా మనీ ఎక్కువ అయిపోతుంది. అండ్ మిస్ మ్యాచ్ ఆఫ్ కెపాసిటీ, లైక్ సపోజ్ ఒక అప్లికేషన్ ఉంది, సపోజ్ మీరు రిజల్ట్స్ చూసే అప్లికేషన్ అనుకోండి, లైక్ మనబడి.com. సో మెనీ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్కి ఓన్లీ రిజల్ట్స్ రిలీజ్ చేసిన టైంలో మాత్రమే ఎక్కువ యూజర్స్ ఉంటారు. లైక్ ఒకేసారి ల్యాక్స్లలో యూజ్ చేస్తారు, మిగతా టైంలో అసలు ఎప్పుడు యూజ్ చేయరు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 days ఎవరు ఏం రిజల్ట్స్ రాలేవు, సో ఎవరు ఆ వెబ్సైట్స్ని యాక్సెస్ చేయరు. అప్పుడు నువ్వు ఒక 1 lakh సరిపడా హార్డ్వేర్ని అంత ఎక్విప్ చేయడం వేస్ట్, మనీ వేస్ట్. క్లయింట్కి అది ఒప్పుకోడు, మనీ వేస్ట్ అవుతుంది కాబట్టి. సో ఓన్లీ 1 dayకి మాత్రమే ఎక్కువ మంది యూజ్ చేస్తారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ క్లౌడ్ సర్వర్స్ యూజ్ చేసాం అనుకోండి, యూజర్స్ పెరిగే కొద్దీ హార్డ్వేర్ రెప్లికాస్ పెంచుతూ ఉంటారు, అండ్ దానికి యాక్సెస్ కూడా పెరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అది మనం ఫర్దర్ చూద్దాం. సో దిస్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్, మిస్ మ్యాచ్ ఆఫ్ కెపాసిటీ. సో ఓన్లీ మీరు ఒక 1000 యూజర్స్కి అలో అయ్యడానికి కెపాసిటీ పెడతారు. సో తర్వాత ఎక్కువ పెరిగారు అనుకోండి, సో దే కాంట్ యాక్సెస్ దోస్ అప్లికేషన్స్ అన్నమాట. సో దిస్ ఈస్ ద వన్ మోర్ డిసడ్వాంటేజ్. అండ్ మెయింటెనెన్స్ కూడా, వీటన్ని ఈ ఇన్ని సర్వర్స్ని మెయింటైన్ చేయాలంటే అది కూడా ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ మెయిన్ చూడాలంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంది. సో దీస్ డేస్ నో వన్ వాంట్స్ టు స్పెండ్ మోర్ మనీ. సో ఏది ఎక్కువ మనకి చీప్ అండ్ బెస్ట్ ఉంటుందో దానికి వెళ్తారు క్లయింట్స్ కూడా. సో దీస్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బేర్ మెటల్ సర్వర్స్. నెక్స్ట్, వాట్ ఈస్ వర్చువలైజేషన్. ఫస్ట్ మీరు ఈ పిక్చర్ని అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ సింపుల్గా ఒక హార్డ్వేర్ ఉంది, లైక్ సిపియు, మెమరీ డిస్క్, నెట్వర్క్ అని. దానిపైన ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సో లైక్ మన ల్యాప్టాప్స్ ఒక హార్డ్వేర్ అనుకోండి, లైక్ సిపియు ఉంటుంది మనకి సిస్టమ్స్లలో, మెమరీ ఉంటుంది, అన్నీ ఉంటుంది, నెట్వర్క్ కనెక్షన్ అన్నీ ఉంటాయి.
ఈ మన ల్యాప్టాప్ లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, లైక్ విండోస్, లైనక్స్, మ్యాక్ ఏదైనా సరే. దీనిపైన హైపర్వైజర్ అని ఒకటి ఉంటుంది, హైపర్ వి ఇవన్నీ. ఇవి మనము ఇన్స్టాల్ చేస్తాం, కొన్నిటికి ఇన్స్టాల్ చేయాలన్నమాట. లైక్ మీ సిస్టంలో ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటారు? సో అలా ఒక్కొక్కరు చెక్ చేసుకోవాలి. ఆ హైపర్వైజర్ మీద సెవరల్ వర్చువల్ మిషన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైక్ ఒక వర్చువల్ మిషన్ లో వచ్చేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్, వన్ వర్చువల్ హార్డ్వేర్, సో వన్ అప్లికేషన్. ఇంకోటి కావాలంటే మీకు మళ్ళీ సపరేట్ ఇంకో వర్చువల్ మిషన్ కావాలనుకుంటే మళ్ళీ సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్. రెండు సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇక్కడ మీరు లైనక్స్ ఇక్కడ లైనక్స్ అన్నా కూడా నువ్వు మళ్ళీ ఇంకో లైనక్స్ ఇన్స్టాల్ చేయాలి, దానికి ఇంకో అప్లికేషన్ కావాలి. సో ఇది ఒక డిసడ్వాంటేజెస్. నేను ఇది కంటైనరైజేషన్ మాట్లాడేటప్పుడు ఈ పాయింట్ మళ్ళీ చెక్ చేద్దాం. లైక్ వైవిని ఇక్కడ మనం ఒకవేళ రెండు వర్చువల్ మిషన్స్ కావాలనుకుంటే 2 times మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ 10 కావాలనుకుంటే 10 times డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ 10 times డౌన్లోడ్ చేస్తే మీకు ఇంకా డిస్క్లో స్పేసే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్చువల్ మిషన్కి మీకు ఒక 5 GB పడింది అనుకోండి, అట్లా 10 కావాలంటే 50 GB, లైక్ అట్లా ఎక్కువ మెమరీ వేస్ట్ అయిపోతుంటుంది. అదొక డిసడ్వాంటేజ్. ప్రెసెంట్ అయితే మనం వర్చువలైజేషన్ గురించి చూసాం. లైక్ ఇట్ ఈస్ అ టెక్నిక్ ఆఫ్ వర్చువలైజింగ్ ది అండర్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది ఒక మీ అండర్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీని మీద మీరు ఇంకో వర్చువల్ మిషన్ ని బిల్డ్ చేస్తున్నారు. లైక్ సచ్ యాజ్ మెమరీ, సిపియు. ఈ హార్డ్వేర్ లో మెమరీ ఉంటుంది, సిపియు ఉంటుంది, స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది, అంతా ఉంటుంది. లైక్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ ఆన్ టాప్ ఆఫ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది హోస్ట్ అంటే మీ ల్యాప్టాప్ మీద ఇంకో వర్చువల్ మిషన్ అంటే గెస్ట్ వర్చువల్ మిషన్ రన్ అవుతుంది, లైక్ యూజింగ్ హైపర్వైజర్. We can run different flavors of operating systems in different virtual machines, all running on the same infrastructure. So same infrastructure మీద different operating systems, ఇది ఒక లైనక్స్ అవ్వచ్చు, లైక్ ubuntu, అట్లా different OSs ని మీరు రన్ చేయొచ్చు. అండ్ వర్చువలైజేషన్ eliminates the need of extra hardware resource. సో ఇప్పుడు ఒకే హార్డ్వేర్ మీద మీరు రెండు వర్చువల్ మిషన్స్ ని యూజ్ చేస్తున్నారు. సో ఇంకొకటి మిస్ అయినట్టే కదా, అంటే ఎక్స్ట్రా హార్డ్వేర్ మీకు అవసరం లేనట్టే కదా. అది చెప్తున్నాను పాయింట్ మీద. నెక్స్ట్ హైపర్వైజర్స్ అంటే ఏంటి? హైపర్వైజర్స్ అలౌస్ వన్ హోస్ట్ కంప్యూటర్ టు సపోర్ట్ మల్టిపుల్ గెస్ట్ వర్చువల్ మిషన్స్ బై వర్చువల్లీ షేరింగ్ ఇట్స్ రిసోర్స్ సచ్ యాజ్ మెమరీ, సిపియు అండ్ స్టోరేజ్. లైక్ హైపర్వైజర్ అంటే ఒక బేస్ మెమరీ, సిపియు అండ్ స్టోరేజ్ యూజ్ చేసుకొని మనం గెస్ట్ వర్చువల్ మిషన్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద డెఫినేషన్. ఒకసారి మళ్ళీ మీరు చదవండి, మీకు సెల్ఫ్ లెర్నింగ్ లో కూడా మీకు ఇంకా ఎక్కువ క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి 2 types ఆఫ్ హైపర్వైజర్స్ ఉన్నాయి, టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 లో వచ్చేసి ఇట్ విల్ రన్ డైరెక్ట్లీ ఆన్ టాప్ ఆఫ్ హార్డ్వేర్, డైరెక్ట్లీ మన హార్డ్వేర్ మీద రన్ అవుతుంది. లైక్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ దోస్. మన సిస్టంలో వచ్చేసి హైపర్ వి ఉంటుంది, హైపర్వైజర్ అంటారు దీన్ని. ఇది ఒక మెథడ్, ఇది ఒక టైప్. అండ్ నెక్స్ట్ టైప్ 2 హైపర్వైజర్స్ వచ్చేసి హోస్ట్ మీద రన్ అవుతుంది, హోస్ట్ ఓఎస్, లైక్ ఒరాకిల్, విఎం, వర్క్ స్టేషన్. సో ఇవి టైప్స్ ఆఫ్ హైపర్వైజర్స్. ఇవి మనకంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ వి నీడ్ టు నో. లైక్ అసలు హైపర్వైజర్ ఏంటని మీరు ఇంటర్వ్యూలో ఎక్కడైనా క్వశ్చన్ చేస్తే ఇట్లా చెప్పాలి. లైక్ అసలు నార్మల్ విండోస్ లో మీరు ఇన్స్టాల్ చేయొచ్చా అంటే ఫస్ట్ మనకి ఉండాల్సింది హైపర్వైజర్ ఉండాలి ఆ విండోస్ లో. సో నెక్స్ట్ ఇది ఒక ఆర్కిటెక్చర్, బేర్ మెటల్ ఆర్కిటెక్చర్. సో మీరు ఇక్కడ చూస్తే టైప్ 1 హైపర్వైజర్, టైప్ 2 హైపర్వైజర్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? మనకు హోస్ట్ ఓఎస్ ఉంది, ఇక్కడ హోస్ట్ ఓఎస్ లేదు, డైరెక్ట్ హార్డ్వేర్ మీదనే వర్చువల్ మిషన్స్ చేశారు, ఇక్కడ హోస్ట్ ఓఎస్ మీద చేశారు వర్చువల్ మిషన్స్. నెక్స్ట్ విఎమ్స్ ఆర్ గ్రేట్ బట్ దే ఆర్ ఫార్ ఫ్రమ్ పర్ఫెక్ట్. అంటే ఒకప్పుడు మనకి బేర్ మెటల్ నుంచి నెక్స్ట్ వచ్చింది ఇదే వర్చువలైజేషన్. ఇప్పుడు అంటే ప్రెసెంట్ కంటైనరైజేషన్ వచ్చింది కాబట్టి మనం వర్చువలైజేషన్ లో నెగిటివిటీస్ ఉన్నాయి కాబట్టి కంటైనరైజ్ వచ్చింది. సో అప్పట్లో వర్చువల్ మిషన్స్ వర్చువలైజేషన్ అంటేనే చాలా గ్రేట్ అనమాట. లైక్ ఫ్రమ్ బేర్ మెటల్స్ డిసడ్వాంటేజెస్ ని మనం ఓవర్కమ్ చేసాం కాబట్టి. లైక్ ఈచ్ గెస్ట్
OS will have its own kernel and set of libraries and dependencies. చెప్పాను కదా, ఒక్కొక్క OS కి separate libraries ఉంటాయి, separate dependencies ఉంటాయి. Like since each VM includes an OS and virtual copy of all the hardware the OS requires, virtual machines require significant RAM and CPU resource. So ఒకవేళ మీరు ఒక 2 virtual machines చేయాలంటే 2 వీటికి డిఫరెంట్ మీకు లైబ్రరీస్ డిపెండెన్సీస్ లైక్ హార్డ్వేర్, OS, RAM, CPU అన్నీ కావాలి. సో ఇట్ విల్ రిక్వైర్ సిగ్నిఫికెంట్ ర్యామ్ అండ్ సిపియూ రిసోర్స్. అంటే ఇప్పుడు నువ్వు నీ హార్డ్వేర్ నీ ల్యాప్టాప్లో 16 GB ర్యామ్ ఉందంటే దాంట్లో 2 వర్చువల్ మిషన్స్ రన్ చేయాలంటే ఆ 16 GB ర్యామ్ని అంటే ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటుంది సిపియూ పవర్ని కూడా. లైక్ వర్చువల్ మిషన్స్ ఇంకా లాట్ ఆఫ్ ఓవర్ హెడ్ బిహైండ్ వాట్ ఈస్ బీయింగ్ కన్స్యూమ్డ్ బై యువర్ అప్లికేషన్ లాజిక్. సో మీ అప్లికేషన్ లాజిక్ ని మీరు చూడడానికన్నా ఈ వర్చువల్ మిషన్ తయారవ్వడానికే ఎక్కువ తీసుకుంటుంది అనమాట, ఎక్కువ కెపాసిటీ, ఎక్కువ లోడ్ అవుతుంది. లైక్ ఇక్కడ మనకి ఈచ్ వర్చువల్ మిషన్ కి ఒక డెడికేటెడ్ OS ఉంటుంది కాబట్టి లైసెన్స్ కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. లైక్ అండ్ నెక్స్ట్ ప్యాచింగ్ కానీ, అప్గ్రేడ్ కానీ, సెక్యూరిటీ కానీ, హార్డనింగ్ కానీ వీటన్నీ చేయడానికి సపరేట్ చాలా టైం పడుతుంది అనమాట. సపరేట్ టీమ్ ఉండాలి అండ్ రిక్వైర్స్ సో మచ్ టైం. అండ్ మనం ఇది బూటప్ చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. అంటే ఐ మీన్ రీబూట్ కానీ చేయడానికి ఇట్స్ లాంగర్ అండ్ టేక్స్ మోర్ టైం. నెక్స్ట్ ఇప్పుడు మనం కంటైనరైజేషన్ ఏదో చూసాం సేపు, బేర్ మెటల్ ఇంకా వర్చువలైజేషన్. కంటైనరైజేషన్ అంటే ఇది చూద్దాం. కంటైనర్స్ ఆర్ ఏ మెథడ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ వర్చువలైజేషన్. దీన్ని క్లియర్గా ఒకసారి మళ్ళీ చదవండి. కంటైనర్స్ ఆర్ ఏ మెథడ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ వర్చువలైజేషన్. అండ్ మీరు ఈ ఆర్కిటెక్చర్ని ఒకసారి గమనిస్తే మీకే అర్థమవుతుంది. సో ఇది మన హార్డ్వేర్, దాని మీద హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, దాని మీద CRI లైక్ డాకర్ కంటైనరైజ్డ్ ఉంటుంది దీని మీద. సో దీని మీద మీకు ఇక్కడ చూసినట్టయితే ఎన్ని యాప్స్ ఉన్నాయి చూడండి. 6 యాప్స్, ఐ మీన్ 6 అప్లికేషన్స్ని మీరు ఒకేసారి కంటైనరైజ్ చేసి డిప్లాయ్ చేయొచ్చు. నెక్స్ట్ కంటైనర్స్ అలౌ యూ టు టర్న్ అన్ అప్లికేషన్ అండ్ ఇట్స్ డిపెండెన్సీస్ ఇన్ రిసోర్స్ ఐసోలేటెడ్ ప్రాసెస్. లైక్ మీరు ఇది ఒక జావా అప్లికేషన్ అనుకోండి, C1, C3 కూడా జావా అప్లికేషన్ అనుకోండి. సో మీరు C1 డిప్లాయ్ చేసేటప్పుడు దానికి కొన్ని డిపెండెన్సీస్, కొన్ని లైబ్రరీస్ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంటారు. సో C3కి మళ్ళీ అవసరం లేదు, ఇంటర్నల్గా మీరు C1లో డౌన్లోడ్ చేసినవి యూజ్ చేసుకుంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఎక్స్ట్రా స్పేస్ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ డౌన్లోడ్ అవ్వదన్నమాట. నెక్స్ట్ నో గెస్ట్ OS ఓవర్ హెడ్ యూటిలైజెస్ ఏ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో గెస్ట్ OS వల్ల హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఓవర్ హెడ్ అయితే చేయదు. నెక్స్ట్ కంటైనర్స్ షేర్ రిలవెంట్ OS లైబ్రరీస్ అండ్ రిసోర్స్. సో కంటైనర్స్ లైబ్రరీస్ అండ్ రిసోర్స్ని రిలవెంట్గా షేర్ చేస్తాయి as they needed, unlike virtual missions లెక్క ఒక్కదానికి సపరేట్ అట్లా ఏమి ఉండదు. సో దీంట్లో ఉన్న లైబ్రరీస్ అండ్ రిసోర్సెస్ వేరే దానికి ఏమైనా అవసరం అయితే దే విల్ షేర్ అనమాట ఇన్ బిట్వీన్. నెక్స్ట్ కంటైనర్స్ ఆర్ లైట్ వెయిట్ అండ్ ఫాస్టర్ దెన్ వర్చువల్ మిషన్స్. లైక్ మీరు మెయింటైన్ చేయడానికి కానీ, బూట్ కానీ, కొత్తది క్రియేట్ చేయడానికి కానీ, రిమూవ్ చేయడానికి కానీ అన్నిటికీ ఇట్ ఈస్ వెరీ ఫాస్టర్ అనమాట, అన్లైక్ వర్చువల్ మిషన్స్. Next, what is container? So container is the same idea as physical container. Think of it like a box with an application in it. So మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ ని చూడండి. Each container has its own computer name, IP address and disks. Okay, so host name, IP address, disks, CPU, memory ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ కంప్యూటర్, దాని మీద ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ డాకర్ ఈజ్ వన్ కంటైనర్ application అనమాట. సో యూజింగ్ డాకర్ వీ కెన్ క్రియేట్ కంటైనర్స్. సో దిస్ ఈజ్ అప్లికేషన్ 1, దిస్ ఈజ్ అప్లికేషన్ 2. మీరు ఇక్కడ చూసినట్టయితే కంటైనర్ ఇస్ సేమ్ యాజ్ ఫిజికల్ కంటైనర్. ఫిజికల్ కంటైనర్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇట్స్ వర్చువల్. లైక్ ఒక బాక్స్లో సెవరల్ అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. ఒక కంటైనర్లో ఒక అప్లికేషన్ ఉంటుంది. కంటైనర్ అంటే మీరు నార్మల్ జనరల్ టెర్మినాలజీలో కంటైనర్స్ అని కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఈ 2 డయాగ్రామ్స్ చూస్తే మీకు క్లియర్ అర్థమైపోతుంది. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టే సేమ్ ఇక్కడ వర్చువల్ మిషన్ 2, ఇక్కడేమో డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఇన్ బిట్వీన్
they will share the libraries and jar files, dependencies, etc. సో దిస్ ఈస్ అ క్లియర్ డిఫరెన్స్. నీకు మోస్ట్లీ మీరు డెవాప్స్ ఇంజనీర్ అయి ఉంటే ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ మీకు ఇదే ఉంటుంది, డిఫరెన్స్ బిట్వీన్ వర్చువలైజేషన్ కంటైనరైజేషన్ ఏంటని. సో మెథడ్ ఆఫ్ హార్డ్వేర్ లెవెల్ virtualization, and containerization అంటే method of OS level virtualization. Next, each VM needs dedicated guest OS. Containers share host machine OS, larger in size, smaller in size. సో ఇవన్నీ మీరు ఒకసారి పాజ్ చేసి వీడియో పాజ్ చేసి చదువుకోండి, ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ సో మనం ఇప్పుడు జనరల్ కంటైనరైజేషన్, వర్చువలైజేషన్, బేర్ మెటల్ సర్వర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని తెలుసుకున్నాం. సో వాట్ ఈస్ డాకర్ నో? సో డాకర్ అనేది ఒక కంపెనీ, అండ్ డాకర్ ఈజ్ అన్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్, డాకర్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలపింగ్, షిప్పింగ్ అండ్ రన్నింగ్ అప్లికేషన్స్. సో వై డాకర్? లైక్ మనకు డాకరే ఎందుకు ఎక్కువ మార్కెట్లో వినిపిస్తుంది అంటే, ఒకప్పుడు డాకర్ కన్నా ముందు ఇంకా చాలా టెక్నాలజీస్ ఉండేవి, కాకపోతే అవి ఓపెన్ సోర్స్ కావు. లైక్ గూగుల్ ఉన్నాయి, చాలా వేరే వేరే ఉన్నాయి, కాకపోతే ఓపెన్ సోర్స్ కావన్నమాట. we need to pay some amount to use those technologies. బట్ ఫస్ట్ మనకి ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ వచ్చింది డాకర్. సో దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ హ్యావ్ యూస్డ్ డాకర్ యాజ్ టెక్నాలజీ ఫర్ containerizing their applications. Now, Docker enables you to separate your applications from your infrastructure so you can deliver software quickly. సో ఈ పాయింట్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక జావా అప్లికేషన్ని డెవలప్ చేశారనుకోండి, ఆ అప్లికేషన్ని మీరు డైరెక్ట్ డాకర్ కంటైనరైజ్ చేసేస్తే మీరు ఎక్కడ అంటే అక్కడ దాన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు అండ్ క్విక్గా డెలివరీ చేయొచ్చు సాఫ్ట్వేర్ని. అండ్ లైక్ ప్రీవియస్ అయితే చాలా టైం పడుతుంది దాన్ని బిల్డ్ చేసి, డిప్లాయ్ చేసి, టెస్ట్ చేసి. ఇదైతే ఒక జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ మినిట్స్లో అయిపోతుంది. నెక్స్ట్, డాకర్ మేనేజెస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద కంటైనర్. మనం మేనేజ్ చేసిన అవసరం లేదు, డాకర్ ఇట్ సెల్ఫ్ విల్ మేనేజెస్ ద లైఫ్ సైకిల్ అనమాట. అండ్ ద యూజ్ ఆఫ్ కంటైనర్స్ టు డిప్లాయ్ అప్లికేషన్స్ ఈస్ కాల్డ్ కంటైనరైజేషన్. సో క్లియర్ డెఫినేషన్ ఇదన్నమాట. మీరు కంటైనర్స్ని యూజ్ చేస్తున్నారు టు డిప్లాయ్ అప్లికేషన్స్. మీరు అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి ఈ కంటైనర్స్ని యూజ్ చేస్తున్నారు. సో దీన్ని ఏమంటారు అంటే కంటైనరైజేషన్ అని అంటారు. నెక్స్ట్, సో హిస్టరీ ఆఫ్ డాకర్. సో Docker developed using Linux core components in 2013, and it was developed by internal project at a platform as a service company called .cloud and later renamed as Docker. So first దీన్ని .cloud అనేటోళ్ళంట, దాని తర్వాత దాన్ని డాకర్గా షిఫ్ట్ చేశారు, రీనేమ్ చేశారు. సో మనం నేర్చుకోవాల్సిన కొన్ని టెర్మినాలజీస్ ఇన్ డాకర్, లైక్ ఫస్ట్ అయితే డాకర్ ఫైల్ which contains all the application dependencies. ఈ డాకర్ ఫైల్ అంటే ఏంటి మళ్ళీ నెక్స్ట్ కమింగ్ ఫ్యూ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, డాకర్ ఇమేజ్ విచ్ ఈస్ యూజ్డ్ టు బిల్డ్ యూజింగ్ డాకర్ ఫైల్. ఓకే. నెక్స్ట్, డాకర్ కంటైనర్, ఇట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ డాకర్ ఇమేజ్. సో మీరు డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేస్తారు, డాకర్ ఇమేజ్ క్రియేట్ అయినాక దాని ఇన్స్టెన్స్ని మనం డాకర్ కంటైనర్ అని అంటాం. సో లైక్ హోస్ట్ ఓఎస్, సో డాకర్ ఇంజన్, అండ్ డాకర్ ఇంజన్లో 2 కంటైనర్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ అ సింపుల్ డయాగ్రామ్, అండ్ ఫర్ ఈచ్ కంటైనర్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైబ్రరీస్ అండ్ అప్లికేషన్. నెక్స్ట్, హౌ డాకర్ వర్క్స్. సో ఫస్ట్ మనం ఒక డాకర్ ఫైల్ని క్రియేట్ చేస్తాం, అండ్ అది వచ్చేసి మన అప్లికేషన్ ఒక రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆ డాకర్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం, దాంట్లో ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, డాకర్ ఫైల్ నుంచి మనం డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటాం, అండ్ డాకర్ కంటైనర్ అనేది ఈ డాకర్ ఇమేజ్ యొక్క ఇన్స్టాన్స్ అనమాట. సో దాన్ని మనం డాకర్ హబ్లోకి పుష్ చేస్తాం, లైక్ యూజింగ్ డాకర్ పుష్ కమాండ్ డాకర్ హబ్లోకి పుష్ చేస్తాం. ఇది ఒక రెపాజిటరీ. ఇక్కడ మన ఓన్ రెపాజిటరీస్ చాలా పెట్టుకోవచ్చు. డాకర్ హబ్ అని నార్మల్ యూజ్ చేసే డాకర్ రెపాజిటరీ. ఇక్కడ నుంచి మనం డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్లో డిప్లాయ్ చేస్తాం, లైక్ స్టేజింగ్ సర్వర్ అన్నట్టు టెస్టింగ్కి కానీ మనం చూడడానికి, ప్రొడక్షన్ సర్వర్లో.
సో ఇది ప్రాసెస్ అన్నమాట డాకర్ది. అండ్ డాకర్ ఎడిషన్స్, మనకి డాకర్లో 2 టైప్స్ ఆఫ్ ఎడిషన్స్ ఉన్నాయి, లైక్ కమ్యూనిటీ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో community edition is ideal for individual developers and small teams looking to get started with Docker and experimenting with Docker based apps. లైక్ చిన్న చిన్న స్మాల్ అప్లికేషన్స్ని మీరు ఒక కంటైనరైజ్ చేయాలనుకుంటే యూజింగ్ డాకర్ మనం కమ్యూనిటీ ఎడిషన్ వాడచ్చు. లైక్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వచ్చేసి ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ enterprise development and IT teams who build, ship and run business critical applications in production. లైక్ ఒకవేళ ఎంఎన్సీస్లో కానీ పెద్ద పెద్ద కంపెనీస్లో లైక్ స్టార్ట్అప్స్ ఎనీథింగ్, మీరు ఒక పెద్ద అప్లికేషన్ని లైక్ బిల్డ్ చేసి రన్ చేయాలనుకుంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ని మీరు యూజ్ చేయొచ్చు. సో ఇదన్నమాట డాకర్ ఇంట్రడక్షన్. మీకు ఒకవేళ క్లియర్గా లేకపోతే ఈ వీడియో మళ్ళీ వాచ్ చేయండి. సో మీరు ఈ డిఫరెన్స్ బిట్వీన్ వర్చువలైజేషన్, కంటైనరైజేషన్ అండ్ బేర్ మెటల్స్ మీకు అర్థమవుతాయని నెక్స్ట్ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. So this is about the introduction. We'll meet you in the next video. Until then, happy learning.